హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో 1942 క్విట్ ఇండియా ఉద్యమం గురించి చెప్పుకున్నాం. క్విట్ ఇండియా మూమెంట్ ఇన్ 1942. ఇప్పుడు దాని కంటిన్యూషన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో లాస్ట్ పార్ట్. 1943లో ఫెమైన్ వచ్చింది. 1943 ఫెమైన్ వచ్చింది. ఎక్కడెక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏంటి అంటే సౌత్ వెస్ట్ బెంగాల్, ఢాకా, ఫరీద్పూర్, తిప్పెరా అండ్ నౌకాలి. సో ఈ ఏరియాస్లో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. దీనివల్ల నియర్లీ 1.5 to 3 మిలియన్ పీపుల్ చనిపోయారు ఈ ఫెమైన్ వల్ల. సో ఇది ఎందుకు వచ్చింది? యాక్చువల్గా ఇది మ్యాన్ మేడ్. ఎందుకు ఇది వచ్చింది అంటే మనకు తెలుసు, సెకండ్ వరల్డ్ వార్ 1939 to 1945 వరకు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. సో ఈ సెకండ్ వరల్డ్ వార్లో ఆర్మీకి కావాల్సినటువంటి మొత్తం ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు బ్రిటిషర్స్. సో వాళ్ళకి సరిపోయిన దానికంటే కూడా ఎక్కువగా ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా, ఆహార పదార్థాలన్నీ కూడా ఇక్కడ నుంచే సరఫరా చేసేవాళ్ళు. సో ఇక్కడ వీళ్ళకి ఆహార కొరత అనేది స్టార్ట్ అయింది. అంటే బర్మా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఎప్పుడు మనం రైస్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. కానీ సెకండ్ వరల్డ్ వార్ వల్ల అక్కడ నుంచి మనం రైస్ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దానితో ఇక్కడ ఆహార పదార్థాల కొరత చాలా ఉంది. ఎట్లా అంటే రోడ్ల మీద కూడా చాలామంది చనిపోయారు. అంతే చాలా డిసీజెస్ కూడా ఆ టైంలో స్ప్రెడ్ అయినాయి. మలేరియా, కలరా, స్మాల్ పాక్స్ లాంటి డిసీజెస్ కూడా ఆ టైంలో స్ప్రెడ్ అయినాయి. సో ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా ప్రజలు ఆహార పదార్థాలు సరిగ్గా లేక ఈ కరువుతో ఇంతమంది చనిపోతున్నా కూడా, ఇంత ఇబ్బంది పడుతున్న భయంకరమైన టైంలో కూడా బ్రిటిషర్స్ మనకి ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు. దానికి నివారణకి ఎటువంటి యాక్షన్స్ కూడా వాళ్ళు తీసుకోలేదు బ్రిటిషర్స్. సో వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళు చూసుకున్నారు తప్ప ఈ టైంలో వాళ్ళు ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు. సో 1944 రాజాజీ ఫార్ములా, సిఆర్ ఫార్ములా. 1944లో సిఆర్ ఫార్ములా. 1944 సిఆర్ ఫార్ములా. సిఆర్ ఫార్ములా అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా. సిఆర్ ఫార్ములా చక్రవర్తుల చక్రవర్తుల రాజగోపాలాచారి. సో వెటరన్ కాంగ్రెస్ లీడర్, లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా రాజగోపాలాచారి. స్వతంత్ర పార్టీని స్టార్ట్ చేసింది ఈయన. ఏ పార్టీ? స్వతంత్ర పార్టీ. చక్రవర్తుల రాజగోపాలాచారి. సేమ్ ఈయన స్వతంత్ర పార్టీని స్టార్ట్ చేసిండు. అండ్ ఇతని యొక్క నిక్ నేమ్ ఏంటి అంటే మ్యాంగో ఆఫ్ సలీం. సిఆర్ చక్రవర్తుల రాజగోపాలాచారి రాజాజీ యొక్క నిక్ నేమ్. సో ఈయన ఒక ఫార్ములాని తీసుకొచ్చిండు. ఏంటి ఆయన చెప్పిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే కాంగ్రెస్, ఐఎన్సి అండ్ ముస్లిం లీగ్. సో ఈ రెండు కూడా కలిసి ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేయాలి. ఐఎన్సి అండ్ ముస్లిం లీగ్ ఈ రెండు పార్టీస్ కూడా కలిసి ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేయాలి. అంతే ఈ మనం ముస్లిం లీగ్ అంటే పాకిస్తాన్ డిమాండ్కి మేము ఒప్పుకుంటున్నాం. కానీ నార్త్ వెస్టర్న్ ఈస్టర్న్ ఏరియాలో ప్లెబిసైట్ని నిర్వహించాలి. మేము సపరేట్ పాకిస్తాన్ డిమాండ్ని యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ ప్లెబిసైట్ని నిర్వహించాలి. సో ఒకవేళ ప్లెబిసైట్లో ప్రజలు పాకిస్తాన్ ఏర్పాటు కావాలి అంటే అందరికీ, అక్కడున్న ప్రజలందరికీ ప్లెబిసైట్ నిర్వహించాలి. సో అక్కడున్న ప్రజలు ఒకవేళ పాకిస్తాన్ కావాలి అన్నారు అనుకో, అంటే పాకిస్తాన్ డివైడ్ అయిందనుకో, కొన్ని విషయాలు మాత్రం జాయింట్గా ఉండాలి. కామన్ సెంటర్గా కొన్ని విషయాలు ఉండాలి. ఏంటి అవి కామన్ సెంటర్గా ఉండాల్సిన విషయాలు ఏంటి అంటే డిఫెన్స్, కామన్ ట్రేడ్ అండ్ కమ్యూనికేషన్. సో ఈ డిఫెన్స్, కామన్ ట్రేడ్, కమ్యూనికేషన్. సో ఈ మూడు కూడా కామన్గా జాయింట్గా ఉండాలి. పాకిస్తాన్ అండ్ ఇండియా రెండింటికి కూడా ఈ మూడు జాయింట్గా ఉండాలి. ఇవి ఆయన చెప్పిన ఫార్ములా. సో ఐఎన్సి అండ్ ముస్లిం లీగ్ ఇండిపెండెన్స్ కోసం మనం ఫైట్ చేద్దాం.
పాకిస్తాన్ కావాలంటే నార్త్ ఈస్టర్న్ ఏరియాలో ప్లెబిసైట్ నిర్వహిద్దాం. ఒకవేళ అందులో పాకిస్తాన్ ఫామ్ చేయాలి అని ఉంటే మాత్రం మనం జాయింట్గా వీటిని మాత్రం మనం డిఫెన్స్, కామన్ ట్రేడ్ అండ్ కమ్యూనికేషన్ వీటిని మనం జాయింట్గా ఏర్పాటు చేసుకున్నాం. ఇది రాజాజీ ఫార్ములా. సో దీన్ని గాంధీ యాక్సెప్ట్ చేసిండు, బట్ జిన్నా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే ఈయన మేము ప్లెబిసైట్, మాకు అసలు సపరేట్ నేషన్ కావాలి, 2 నేషన్ థియరీ చెప్పింది, మాకు సపరేట్ నేషన్ కావాలి. సో మేము ప్లెబిసైట్ నిర్వహించితే లేదు, ప్లెబిసైట్ నిర్వహిద్దాం కానీ అందరికీ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ తీసుకున్నాం, బెంగాల్ తీసుకున్నాం, హిందువులు ఉన్నారు, పంజాబ్ సిక్కులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. సో ముస్లిం మెజారిటీ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఎట్లా అందరినీ కలిపి మనం ప్లెబిసైట్ని చేద్దాం. సో మేము దీనికి యాక్సెప్ట్ చేయము అని జిన్నా యాక్సెప్ట్ చేయలేదు. అందులో ఇంకా ఏం చెప్పినా జాయింట్గా కొన్ని ఉండాలి, మాకు సపరేట్ నేషన్ కావాలనుకున్నాం. సో అందులో మేము జాయింట్గా కొన్ని ఉండాలి అని చెప్పారు కదా, మేము దానికి యాక్సెప్ట్ చెయ్యం. సో అట్లా ఈయన జిన్నా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. వీర్ సావర్కర్ కూడా ఈ రాజాజీ ఫార్ములాకి ఒప్పుకోలేదు. సో ఇది విఫలమైంది. గాంధీ యాక్సెప్ట్ చేసిండు దీన్ని, కాకపోతే జిన్నా యాక్సెప్ట్ చేయలేదు. సో 1944 రాజాజీ ఫార్ములా. అండ్ నెక్స్ట్ 1945లో దేశాయ్ లియాఖత్ ప్యాక్ట్. దేశాయ్ లియాఖత్ ప్యాక్ట్ 1945 దేశాయ్ లియాఖత్ ప్యాక్ట్. సో సిఆర్ ఫార్ములా విఫలం అవడంతో దేశాయ్, భూలుభాయ్ దేశాయ్ అండ్ లియాఖత్ అలీ. సో ముస్లిం లీగ్లో మెయిన్ లీడర్ జిన్నాతో చర్చలు విఫలమైనవి. సో సెకండ్ ఇంపార్టెంట్ లీడర్ లియాఖత్ అలీని పిలిచారు. సో ఇందులో భూలుభాయ్ దేశాయ్ అండ్ లియాఖత్ అలీ 1945లో ప్యాక్ చేసుకున్నారు. ఏంటి ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే, మనము ముస్లిం లీగ్ అండ్ ఐఎన్సి కలిసి కొలీషన్ గవర్నమెంట్, మనం కలిసి ప్రొవిజనల్ గవర్నమెంట్ని మనం ఫామ్ చేసుకుందాం. ప్రొవిజనల్ గవర్నమెంట్ని ఐఎన్సి అండ్ ముస్లిం లీగ్ కలిసి ప్రొవిజనల్ గవర్నమెంట్ని ఫామ్ చేద్దాం. సో ఈ సెంట్రల్ లెజిస్లేటర్లో ఐఎన్సి అండ్ ముస్లిమ్స్కి, హిందూస్కి ఈక్వల్గా నామినేట్ చేసేటువంటి రైట్ ఉంది. అండ్ నెక్స్ట్ 20% సీట్స్, సెంట్రల్ లెజిస్లేచర్లో 20% సీట్స్ రిజర్వేషన్స్ మైనారిటీ వాళ్ళకి ఉండాలి. సో ఈ పాయింట్స్ డిస్కషన్ చేయడం జరిగింది. కోalition గవర్నమెంట్ని ఫామ్ చేయాలి, ఐఎన్సి అండ్ ముస్లిం లీగ్ కలిసి ఫామ్ చేద్దాము. హిందూస్ అండ్ ముస్లిమ్స్కి ఈక్వల్గా సెంట్రల్ లెజిస్లేచర్లో నామినేట్ చేసేటువంటి రైట్స్, అక్కడ ఉన్నటువంటి నామినేట్ చేసే రైట్స్ ఇద్దరికి కూడా ఈక్వల్గా ఉంటుంది. 20% రిజర్వేషన్స్, సీట్స్ రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఈ 2 పాయింట్స్ దేశాయ్ లియాఖత్ ప్యాక్ట్లో ఉన్నాయి. ఒకటి కొలిషన్ గవర్నమెంట్ అండ్ సెకండ్ వన్ 20% సీట్స్ రిజర్వేషన్ చేయాలి. ఐఎన్సి అండ్ ముస్లిం లీగ్ కలిసి గవర్నమెంట్ అండ్ 20% సీట్స్ రిజర్వ్ చేయబడి ఉంటాయి. కానీ దేశాయ్ లియాఖత్ ప్యాక్ట్ కూడా అమలు అవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చింది 1945 Wavell ప్లాన్. సో ఎవరి వెవెల్? వైస్రాయ్, అప్పటి వైస్రాయ్ వెవెల్. సో ఈ వెవెల్ 1943లో ఎవరి ప్లేస్లో వైస్రాయ్ వచ్చిండు ఈయన అంటే 1943 మనకు తెలుసు. 1942 క్విట్ ఇండియా మూమెంట్ అండ్ 1942 క్రిప్స్ మిషన్ అప్పుడు మనము చెప్పుకున్నాం. అప్పుడు వైస్రాయ్ లార్డ్ లీన్ లితుగో. 1940 ఆగస్ట్ ఆఫర్ మనకి ఇచ్చింది, ఆ టైంలో ఉన్నది లార్డ్ లీన్ లితుగో. సో 1943లో లార్డ్ లీన్ లితుగోని రీప్లేస్ చేసి వైస్రాయ్ వచ్చింది వెవెల్ వచ్చింది. సో ఈ వెవెల్ ప్లాన్లో ఏంటి అంటే, ఈయన 21 లీడర్స్ ఇన్వైట్ చేసి సిమ్లాలో ఈయన ప్లాన్ని ప్రకటించడం జరిగింది. సో అందుకే దీన్ని సిమ్లా ప్లాన్ అని కూడా అంటారు. వెవెల్ ప్లాన్ ఆర్ సిమ్లా ప్లాన్ 1945. సో ఇందులో ఏంటి ఇంపార్టెంట్ అంటే, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో వైస్రాయ్ అండ్ కమాండర్ ఇన్ చీఫ్ తప్ప మిగతా అందరూ ఇండియన్స్ ఉంటారు. సో అందులో 6 మెంబర్స్ ముస్లిమ్స్కి కేటాయిస్తాం. అందులో 6 మెంబర్స్ ముస్లిమ్స్ ఉంటారు. సో వైస్రాయ్,
కమాండర్ ఇన్ చీఫ్ తప్ప మిగతా అందరూ కూడా ఇండియన్స్ ఉంటారు. అందులో 6 మెంబర్స్ ముస్లిమ్స్ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత 1935 యాక్ట్ ప్రకారం ప్రొవిజనల్ గవర్నమెంట్ని ఫామ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ని ఫామ్ చేసుకునే రైట్స్ ఉన్నాయి. అండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫామ్ చేసుకోవచ్చు. అండ్ వైస్రాయ్కి వీటో హక్కు ఉంటుంది. సో వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ హెల్ప్ తోటి వైస్రాయ్ వీటో రైట్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇవి వెవెల్ ప్లాన్లోని ఇంపార్టెంట్ విషయాలు. సో ఏంటి ఫస్ట్ వైస్రాయ్ అండ్ కమాండర్ ఇన్ చీఫ్ తప్ప మిగతా అందరూ కూడా ఇండియన్స్ ఉంటారు. అయితే 6 మెంబర్స్ ముస్లిమ్స్కి మనం కేటాయించినామని చెప్పినాం కదా. సో అందులో గాంధీ ఏం చెప్పిండు అంటే జాకీర్ హుస్సేన్, ముస్లిమ్స్ అంటే ముస్లిం లీగ్ నుంచే ఎలక్ట్ అవ్వాలి అనే రూల్ లేదు. సో జాకీర్ హుస్సేన్ ఇందులో ఎలక్ట్ చేద్దామని గాంధీ అభిప్రాయపడ్డాడు. కానీ జిన్నా ఏమన్నాడు అంటే ముస్లిమ్స్ రిజర్వేషన్ అంటే ముస్లిమ్స్ అంటే ముస్లిం లీగే అని జిన్నా అన్నాడు. సో ఇవి కూడా వెవెల్ ప్లాన్ కూడా సక్సెస్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ 1946లో ఒక మ్యూటినీ జరిగింది. 1946లో ఏంటి అంటే రింగ్ మ్యూటినీ. 1946లో రింగ్ మ్యూటినీ జరిగింది. బాంబేలో రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ. సో అక్కడ వాళ్ళు ఎందుకు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు సెయిలర్స్. సో వాళ్ళు ఎందుకు ఫైట్ చేశారంటే బ్రిటిషర్స్ ఇచ్చే రేటింగ్స్కి అగైనిస్ట్గా వీళ్ళు ఫైట్ చేశారు. రేటింగ్స్ అంటే డిజిగ్నేషన్స్. సో వాళ్ళు ఇచ్చేటువంటి రేటింగ్స్ అగైనిస్ట్గా వీళ్ళు ఫైట్ చేశారు రాయల్ ఇండియన్ నేవీ వాళ్ళు. సో వాళ్ళు ఏంటి అంటే బ్రిటిషర్స్ వీళ్ళని తక్కువగా చూడడం, హయ్యర్ ఆఫీషియల్ లెవెల్లో ఉన్నటువంటి ఆ పదవులు ఏవి కూడా వీళ్ళకి ఇవ్వకపోవడము, అందులో వీళ్ళకి కరెక్ట్ ఫెసిలిటీస్ వీళ్ళకి కల్పించకపోవడము, అండ్ రేషియల్ డిస్క్రిమినేషన్ చూపించడము, ఫుడ్ ఫెసిలిటీస్ అస్సలు సరిగ్గా క్వాలిటీ ఫుడ్ను వాళ్ళకి ఇవ్వకపోవడము, శానిటేషన్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వకపోవడము. సో ఇట్లా మొత్తం కూడా రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది వాళ్ళు చూపించడం జరిగింది. సో ఫుడ్ అవైలబిలిటీ కూడా వాళ్ళకి మంచి ఫుడ్ని ఇవ్వకపోవడం కూడా దీనికి రీజన్. సో రాయల్ ఇండియన్ నేవీ వాళ్ళు ఈ మ్యూటినీ అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడు అంటే బాంబేలోని రాయల్ ఇండియన్ నేవీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చే బ్రిటిషర్స్ ఇచ్చే రేటింగ్స్కి అగైన్స్ట్గా వీళ్ళు ఫైట్ చేశారు. సో ఫిబ్రవరి 18th 1946న వీళ్ళు ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. తిరుగుబాటు అనేది స్టార్ట్ చేశారు ఫిబ్రవరి 18th 1946న. సో ఫిబ్రవరి 19th నావీ సెంట్రల్ స్ట్రైక్ కమిటీని ఫామ్ చేసుకున్నారు. దీనికి ప్రెసిడెంట్గా ఎంఎస్ ఖాన్ ఉన్నాడు. సో మదన్ సింగ్ దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో వీళ్ళు ఎవరిని ఇన్స్పైర్ అయ్యారు, ఈ రింగ్ మ్యూటినీ వాళ్ళు, ఈ నావీ వాళ్ళు ఎవరిని ఇన్స్పైర్ అయ్యి ఈ మ్యూటినీ స్టార్ట్ చేశారు అంటే ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీ. సో ఈ ఐఎన్ఏని ఇన్స్పైర్ అయ్యే వీళ్ళు ఈ మ్యూటినీ స్టార్ట్ చేశారు. సో వీళ్ళు సుభాష్ చంద్రబోస్ ఫోటోని పట్టుకొని వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఇండియన్ ఆర్మీ ఫోర్స్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేసింది. అండ్ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. గోకా రెజిమెంట్స్ వాళ్ళు వీళ్ళని కాల్చమని చెప్పి బ్రిటిషర్స్ అంటే గోకా రెజిమెంట్ మేము కాల్చము అని చెప్పేసి వాళ్ళని నిరాకరించడం జరిగింది, వాళ్ళని కాల్చడం అనేది. సో ఇట్లా వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా బ్రిటిష్ వాళ్ళు కనిపిస్తే, మెన్ ఆర్ ఉమెన్ ఎవరు కనిపించినా కూడా జై హింద్ అనే స్లోగన్స్ వీళ్ళు ఇచ్చారు. సో ఇది చాలా చోట్లకి స్ప్రెడ్ అయింది, మద్రాస్, కలకత్తా, విశాఖపట్నం. సో ప్రతి చోట్ల కూడా ఈ రింగ్ మ్యూటినీ అనే వీళ్ళని ఇన్స్పైర్ చేసుకొని ఈ మ్యూటినీ స్ప్రెడ్ అయింది చాలా చోట్లకి. సో బ్లూచర్ ఐలాండ్ని కూడా వీళ్ళ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. సో ఇది వీళ్ళు చాలా ఫైట్ చేయడం, అందరూ వీళ్ళకి సపోర్ట్ చేయడం అనేది స్టార్ట్ అయింది. కానీ వల్లభాయ్ పటేల్ మధ్యవర్తిత్వంతో ఈ రింగ్ మ్యూటినీ అనేది ఆగిపోయింది. వల్లభాయ్ పటేల్ మధ్యవర్తిత్వంతో ఈ రింగ్ మ్యూటినీ ఆగిపోయింది. వీళ్ళని అరెస్ట్ చేశారు. సో ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ రింగ్ మ్యూటినీ? రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ అంటే ఫిబ్రవరి 18th స్టార్ట్ అయింది.
ఫిబ్రవరి 18న స్టార్ట్ అయింది. కమిటీగా ఫామ్ అయింది ఫిబ్రవరి 19th. ఎంఎస్ ఖాన్ ప్రెసిడెంట్ అండ్ మదన్ సింగ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో 1946 క్యాబినెట్ మిషన్. 1946 క్యాబినెట్ మిషన్. 1945లో బ్రిటన్లో 1945 సెప్టెంబర్ 2 సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయింది. సో తర్వాత 1945లో బ్రిటన్లో ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు ఎవరు వచ్చారంటే లేబర్ పార్టీ పవర్లోకి వచ్చింది. సో క్లెమెంట్ అట్లీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో క్లెమెంట్ అట్లీ ఏమని అనౌన్స్ చేశారంటే హై లెవెల్ మిషన్ని మీకు పంపిస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో 1946లో ఇక 3 క్యాబినెట్ మినిస్టర్స్ తోటి మనకి మిషన్ని పంపించారు. అందులో ఎవరు అంటే మెయిన్ ఉన్నది అంటే పెతిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్. పెతిక్ లారెన్స్ ఎవరు? ఇండియన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. పెతిక్ లారెన్స్ ఇండియన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. అండ్ క్రిప్స్, సో స్టాఫర్డ్ క్రిప్స్ మనకు తెలుసు 1942లో క్రిప్స్ మిషన్ వచ్చింది. సో అది డొమినియన్ స్టేటస్ మనకి ఇస్తామని చెప్పింది. దాన్ని పోస్ట్ డేటెడ్ చెక్ అని చెప్పి గాంధీ దాన్ని అన్నారు. పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ ఫెయిలింగ్ బ్యాంక్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో మనకు తెలుసు క్రిప్స్ మిషన్ 1942లో వచ్చింది. సో అట్లా స్టాఫర్డ్ క్రిప్స్. సో నెక్స్ట్ వచ్చింది ఏవి అలెగ్జాండర్. సో పెతిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అండ్ ఏవి అలెగ్జాండర్. పెతిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. సో ఈ 3 క్యాబినెట్ మినిస్టర్స్ మన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మార్చి 24th 1946న ఇండియాకి వచ్చారు. వచ్చి అందరినీ అంటే ఇక్కడ ఇండియన్స్ ఉన్న అందరినీ కూడా ఐఎన్సి అండ్ ముస్లిం లీగ్ అందరినీ కూడా వీళ్ళు గ్యాదర్ చేసుకొని మీకు ఇంటరిమ్ గవర్నమెంట్ ఇస్తే ఎట్లా ఇవ్వాలి, లేదా పవర్స్ ఎట్లా మేము మీకు ట్రాన్స్ఫర్ చేయాలి, లేదు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఎట్లా మీరు ఫ్రేమ్ చేసుకుంటారు, వీటి గురించి డిస్కస్ చేసుకోవడానికి అందరినీ సంప్రదించారు. కానీ ఏది కూడా వాళ్ళకి కన్క్లూజన్ రాలేదు. సో వీళ్ళే ఒక ప్లాన్ని చెప్పడం జరిగింది. సో అది క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఏంటి వీళ్ళు చెప్పినది అంటే 3 స్టేట్ ఫార్ములాని తీసుకొచ్చారు. క్యాబినెట్ మిషన్ 3 స్టేట్ ఫార్ములా. 3 స్టేట్ ఫార్ములా అంటే గ్రూప్ ఏ ప్రావిన్సెస్ని గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సిగా డివైడ్ చేశారు. సో గ్రూప్ ఏలో ఉన్న స్టేట్స్ ఏంటి? గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి. గ్రూప్ ఏలో ఉన్న స్టేట్స్ మద్రాస్, బాంబే, బీహార్, ఒరిస్సా, సెంట్రల్ ప్రావిన్సెస్. మద్రాస్, బాంబే, బీహార్, ఒరిస్సా, సెంట్రల్ ప్రావిన్సెస్, యూపీ. ఇవి గ్రూప్ ఏలో ఉన్నాయి. గ్రూప్ బిలో గ్రూప్ బి అండ్ సి చూద్దాం. సో గ్రూప్ ఏలో మద్రాస్, బాంబే, బీహార్ అని చెప్పుకున్నాం. సో గ్రూప్ బిసి, గ్రూప్ బిలో ఏమున్నాయంటే సింధు, పంజాబ్, నార్త్ వెస్ట్ ఫ్రాంటైర్ ప్రావిన్సెస్ అండ్ బెలుచిస్తాన్. అండ్ గ్రూప్ సిలో బెంగాల్ అండ్ అస్సాం. సో గ్రూప్ ఏ, బి, సిగా డివైడ్ చేశారని చెప్పుకున్నాం. సో గ్రూప్ ఏ మద్రాస్, బాంబే, బీహార్, ఒరిస్సా, సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ యూపీ. అండ్ గ్రూప్ బి సింధు, పంజాబ్, నార్త్ వెస్ట్ ఫ్రాంటైర్ ప్రావిన్సెస్ అండ్ బలూచిస్తాన్. అండ్ గ్రూప్ సి బెంగాల్, అస్సాం. సో గ్రూప్ బీసీ మనకు అర్థమవుతుంది. గ్రూప్ బీసీలో కంప్లీట్గా ముస్లిం మెజారిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు, ముస్లిం మెజారిటీ ఉన్న ప్లేసెస్. గ్రూప్ ఏలో హిందూ మెజారిటీ వాళ్ళు పీపుల్ ఉన్నటువంటి స్టేట్స్ అవి. సో ఇవి గ్రూప్ బి అండ్ సి ముస్లిం మెజారిటీ ఉన్నవి ఇవి. సో ఇట్లా డివైడ్ చేస్తాం. అయితే కామన్గా డిఫెన్స్ ఉంటుంది. వీటికి కామన్ సెంటర్ ఏముంటాయంటే డిఫెన్స్ ఉంటుంది అండ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఫారిన్ ట్రేడ్ ఉంటుంది, కరెన్సీ ఉంటుంది. సో ఇవి కామన్ సెంటర్ ఉంటాయి అని చెప్పి వీళ్ళు చెప్పారు. సో రిమైనింగ్ అంతా కూడా ప్రావిన్సెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. సో వీటి మీద మాత్రం కామన్ సెంటర్గా జాయింట్గా ఉండేటువంటివి ఇవి అని చెప్పి చెప్పారు క్యాబినెట్ మిషన్. ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకునేటప్పుడు, అది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఎలక్ట్ చేసుకునే మెంబర్స్ని ఎలక్ట్ చేసుకునేటప్పుడు పాపులేషన్ ప్రకారం ఎలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం 292
ఇండియన్ స్టేట్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని మనము ఫ్రేమ్ చేసుకునేటప్పుడు ఆ మెంబర్స్ని ఎలెక్ట్ చేసుకునేటప్పుడు పాపులేషన్ ప్రకారం ఎలెక్ట్ చేయాలి అంటే 292 బ్రిటిష్ ఇండియా నుంచి మెంబర్స్ ఎలెక్ట్ అవుతారు అండ్ 93 ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి ఎలెక్ట్ అవుతారు. 292 బ్రిటిష్ ఇండియా నుంచి 93 ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి. సో ఇది వీళ్ళు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏం చెప్పారంటే కామన్వెల్త్లో ఒకవేళ ఇండియా ఇష్టమైతే ఉండొచ్చు, లేకపోతే వెళ్ళొచ్చు, బయటకి రావచ్చు కామన్వెల్త్ నుంచి. సో ఇది క్యాబినెట్ మిషన్ నుంచి ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు. లాస్ట్ 1947 ఇండిపెండెంట్ ఇండియా యాక్ట్, భారత స్వాతంత్ర భారత ప్రభుత్వ చట్టము, ఇండిపెండెంట్ ఇండియా యాక్ట్. అండ్ మౌంట్ బాటన్ ప్లాన్ అంటారు దీన్ని, అండ్ డిక్కీ బర్డ్ ప్లాన్ అంటారు, డిక్కీ బర్డ్ ప్లాన్. సో ఫిబ్రవరి 20, 1947 ఫిబ్రవరి 20న అట్లీ ప్రకటించి అనౌన్స్ చేసిండు. 1948 జూలై 30 వరకు, జూన్ 30 వరకు, 1948 జూన్ 30 వరకు మీకు ఇస్తామని చెప్పేసి, మీకు ఫ్రీడమ్ ఇస్తామన్నారు. కాకపోతే అంతకంటే ముందే మనకి ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 20న క్లెమెంట్ అట్లీ అనౌన్స్ చేయడం జరిగింది. సో 1947లో మౌంట్ బాటన్ ప్లాన్ అండ్ డిక్కీ బర్డ్ ప్లాన్ అంటారు దీన్ని. సో ఫస్ట్ ఏమన్నాడు ఆయన మౌంట్ బాటన్ అంటే ప్రావిన్సెస్ మీకు ఇష్టం వచ్చినట్లు మీరు ఉండొచ్చు, అంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండొచ్చు. కానీ అట్లా అంటే జవహర్లాల్ నెహ్రూకి నచ్చలేదు. అంటే మద్రాసు స్పెషల్గా ఉండాలనుకుంటుంది, సెంట్రల్ యూపీ స్పెషల్గా ఉండాలి అని అనుకుంటుంది. సో ప్రతి ప్రావిన్స్ కూడా స్పెషల్గా ఉండాలనుకుంటుంది. సో ఇది కరెక్ట్ కాదు. ఆల్రెడీ 2 నేషన్స్ ఇండియా పాకిస్తాన్ అంటేనే మాకు నచ్చట్లేదు, మళ్ళీ ఇవన్నీ నానంటే అప్పుడు మళ్ళీ జూన్ 3, సో అది నచ్చలేదు. సో జూన్ 3న మళ్ళీ ఒక ప్లాన్ వేసిండు. సో ఇది జూన్ 3 ప్లాన్, పార్టీషన్ ప్లాన్ అండ్ మౌంట్ బాటన్ ప్లాన్. సో ఇది లాస్ట్ ప్లాన్. సో ఈ టైం ఏం చెప్పిండు అంటే రాడ్ క్లిఫ్ ఇండియా బౌండరీస్ని, ఇంటర్నేషనల్ బౌండరీస్ని చెక్ చేయడానికి, అంటే సర్వే చేసి ఇంటర్నేషనల్ బౌండరీస్ని ఏర్పాటు చేయడానికి రాడ్ క్లిఫ్ని, ఈయన కార్టోగ్రాఫర్. సో ఈ రాడ్ క్లిఫ్ని మేము అపాయింట్ చేస్తున్నాం. సో రాడ్ క్లిఫ్ని ఇంటర్నేషనల్ బౌండరీస్ని సర్వే చేయడానికి అపాయింట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ ఆగస్టు 15 వరకు, ఇండియా పాకిస్తాన్ 2 స్టేట్స్ ఉంటాయి. సో ఇందులో ప్రిన్స్లీ స్టేట్స్ ఏమన్నారు అంటే మీరు ఎటు ఇష్టమైతే అటు వెళ్ళొచ్చు, లేదా ఇండిపెండెంట్గానే ఉండొచ్చు అని చెప్పిండు. సో నెక్స్ట్ సింధు, బలూచిస్తాన్ వాటికేమో ప్లెబిసైట్ నిర్వహించి బెంగాల్, పంజాబ్, ఇక్కడేమో ప్లెబిసైట్ నిర్వహించి బెంగాల్, పంజాబ్. సో ఈ బెంగాల్, పంజాబ్లో ప్లెబిసైట్ నిర్వహించి వాళ్ళు ఎటు వెళ్తా అంటే అటు వెళ్ళమని చెప్పి వాళ్ళు ప్లెబిసైట్ నిర్వహించడం జరిగింది. సో ఇందులో ట్రావెన్కోర్ ఎక్కడికి సింధు పాక్లో జాయిన్ అయింది. అండ్ నెక్స్ట్ బెలూచిస్తాన్ పాకిస్తాన్లో జాయిన్ అయింది.